హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వీడియో పెట్టి చాలా రోజులైంది కదండీ! ఏం లేదు, కొద్దిగా వర్షాలు ఆ విధంగా ఉండి నేను ఇక వీడియోస్ చేయలేదండి. అందుకని చెప్పి లేట్ అయ్యింది. ఈరోజు వీడియో అయితేనండి ఈవినింగ్ వ్లాగు నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది చూపించేస్తానండి. డైలీ అంటే ఇలానే అయితే ఉండదండి. నాకు డైలీ ఒకేలాగుంటే చచ్చేంత బోర్ కొడుతుంది కాబట్టి నేను ఒక్కో రోజు ఒక్కోలాగా నేను ప్లాన్ చేసుకుని నేను ఆ విధంగా చేసుకుంటూ ఉంటానండి పని అనేది. ముందుగా ఈవినింగ్ 4:35కి ఆ టైంలో బట్టలు ఇక వర్షాలకు అస్సలు ఆరట్లేదండి. ఈరోజు కొద్దిగా గాలి వేస్తుంది కదా అని చెప్పి బయట తీగల పైన అయితే వేసాను. కొద్దిగా అలా అలా ఆరినాయి. ప్యాంట్స్ అలాంటివి అయితే అస్సలు ఆరలేదు. వాటిని మళ్ళీ లోపల వేయాలి. మళ్ళీ నైట్ టైం వాన పడుతుందండి. విజయవాడలో అయితే ఫుల్ వాన, వరదలు బాగా ఉన్నాయి. మీకైతే ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈ బట్టలన్నీ కూడానండి మొత్తం తీసేసి చక్కగా సోఫాలో వేసుకుని మడతేసుకుంటూ కూర్చుంటానండి. బయట అయితే గాలి చల్లగా చక్కగా వేస్తుందన్నమాట. ఇక నిదానంగా వాటిని చూసుకుంటూ కూర్చుంటాను. కుసేపు అయితే ఆ చల్లటి గాలిని చూస్తూ చక్కగా ప్రకృతిని పక్కన పొలాలు ఉంటాయండి. చాలా ఫ్రీగా ఉంటాయన్నమాట. మాకు చల్లగా బాగుంటుంది చుట్టుపక్కల అలా ఉండటం వలన. ఇక సోఫాలో వేసుకుని ఇక అవన్నీ మడతపెట్టి ఛార్జర్లు అన్నీ సోఫాలోనేనండి. ఇక తీసినవి అన్నీ ఎక్కడ చదిరేసుకుంటూ ఉంటాను ఈవినింగ్ టైము. పిల్లలు ఉంటే ఇక వాళ్ళు ఏది తీసినా కానీ ఇక దాన్ని అక్కడే ఉంచేస్తారండి. వాటిని వెనకమాల నేను చదురుకొచ్చుకుంటూ ఉండాలి. వాళ్ళకి చెప్తూనే ఉంటాను ఎక్కడ పెట్టేసేయండి అమ్మా అని. కానీ ఇంకా అలవాటు పడలేదు. చేస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా చేస్తారు, ఒక్కోసారి చేయరండి. ఇంకా ఆ విధంగా చూసుకుంటూ ఇక ఈవినింగు మామూలు యోగా చేసుకుందాం అన్నట్టుగా ఇక డైలీ ఏదో టైంలో చేస్తానండి. మార్నింగ్ కుదిరితే మార్నింగ్ కానీ, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ కానీ. ఇక ఆ విధంగా నేను యోగా చేసుకోవటం కోసం మ్యాట్ అది వేసుకున్నాను. అటు ఇటుగా ఒక 1 అవర్ చేస్తానండి. ఇంతకుముందు యోగా క్లాస్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే యోగా క్లాస్కి వెళ్ళట్లేదు. ఇక అందుకని మళ్ళీ అలవాటు తప్పిపోతుందని చెప్పేసి ఏదో ఒక టైంలో చేసుకుంటాను. టీవీలో అయితే ఇష్టమైన సాంగ్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకుని చేసుకుంటే ఫ్రీ అనిపిస్తుంది. ఇక యోగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలండి. ఇక ఫ్రెష్ అప్ అయ్యే ముందు ఒకసారి ఇళ్ళు అవి ఊడ్చుకొచ్చేసుకొచ్చుకుందాము. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోతే ఇంక బాగుంటుందిలే అని చెప్పేసి ఇక ఇల్లు ఊడ్చుకొస్తున్నానండి. అసలు అపార్ట్మెంట్ అయినా కానీ ఎంత దుమ్ము వస్తుందోనండి. మాకు ఉదయం సాయంత్రం కూడా ఊడ్చినా సరే అసలు బాగా డస్ట్ అనేది బాగుంటుందండి. ఎందుకనో తెలియదు, బాగా ఇసుకలాగా అలా వస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చేదిలేండి. పిల్లలు ఇక లోపలికి బయటికి తిరుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళతో పాటు కూడా ఇక ఆ విధంగా వస్తుంది. ఇక నేను ఈవినింగ్ ఊడ్చేసిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోతానండి. ఈవినింగ్ మామూలుగా ఒక్కోసారి అయితే ఊడుస్తానండి. తుక్కుంది బాగా అనుకుంటే, డస్టీగా ఉంది అనుకుంటే మాత్రం ఊడ్చుకొస్తాను, లేకపోతే ఊడవనండి. మార్నింగ్ ఒకసారి ఊడుస్తాను ఒక్కోసారి. ఈ విధంగా మొత్తం కూడా ఇల్లు ఊడ్చేసుకున్నానండి. చూసారు కదా ఎంత డస్ట్ వస్తుందో. అపార్ట్మెంట్స్ అయినా సరే అది చుట్టూ పొలాలే ఉంటాయండి. మళ్ళీ రోడ్డు కూడా కొంచెం దూరంగానే ఉంటుంది, అయినా కానీ డస్ట్ బాగా ఎక్కువ వస్తుంది. ఆ విధంగా చేసేసుకుని ఇక ఫ్రెష్ అప్ అయ్యేసరికండి 6 అయిపోయిందండి. ఇక ఈవినింగ్ 6కి ఇక దీపం పెట్టేసుకుంటాను. డైలీ అంటే పెట్టనండి. పెట్టాలనిపించిన రోజునైతే ఈవినింగ్ పెడతాను. డైలీ మార్నింగ్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. ఇక 6 అయిపోయింది కదా అని చెప్పేసి చూసారా, ఈ మధ్యలోనే మళ్ళీ నాకు పిల్లలు ఆ బుక్స్ ఏ కావాలని చెప్పి తీశారు, వాటిని అక్కడే పెట్టేశారు. ఇక మళ్ళీ వాటిని ఎక్కడిపక్కడ కబోర్డ్స్లో చదిరేస్తాను. వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారులేండి. ఆ బుక్స్ తీసి అక్కడ పెట్టేసి ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట. ఇక వాటిని అక్కడ పెట్టేసేసి ఇక వెళ్ళి నేను డైనింగ్లో లైట్ అవి వేసుకుంటానండి. సంధ్యా టైంలో లైట్లు వేసుకోవాలి కదా, ఆ విధంగా లైట్లు వేసుకుని నీట్గా చక్కగా ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి దీపం పెట్టుకుంటానండి.
కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా నేను గిన్నెలు అవి ఇంకేం తోమలేదండి. ఈరోజు ఇక కొద్దిగా లేట్ అయిపోయింది. మధ్యాహ్నం కొంచెం లేట్గా పడుకున్నాను, లేచేసరికి కూడా లేట్ అయింది. సరే దీపం పెట్టుకున్నాక చేసుకోవచ్చులే పని అనేది అని చెప్పేసి ముందైతే ఈవినింగ్ టైము దీపం పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అనమాట. పూలు అవి అయితే మార్చనండి, మార్నింగ్ పెట్టిన పూలే ఉంటాయి కాబట్టి ఊరికే దీపారాజన వరకు చేసుకుంటాను అనమాట. దీపారాజన చేసుకుని నైవేద్యం కింద పట్టి బెల్లం చిప్స్ పెట్టేస్తాను, ఇక అంతేనండి. కొంతమంది ఈవినింగ్ కూడా పూలు మార్చాలంటారు కానీ నేనైతే మార్చనండి. ఇక ఇప్పుడైతే ఇక పప్పు కూడా నానబెట్టానండి ఇడ్లీ కోసం అని చెప్పేసి. ఇక అవి పక్కన పెట్టేసి ముందు గిన్నెలన్నీ కూడా తోమేసేసుకుంటానండి. ఆ గిన్నెలన్నీ తోమడానికే నాకు చాలా టైం పట్టిద్ది, కొద్దిగా ఉన్నా కానీ. ఆ విధంగా ముందు గిన్నెలు ఉంటాయి కదండి బుట్టలో, అవన్నీ కూడా సర్దేసి మధ్యాహ్నమే పెట్టేసుకున్నాను. ఈ విధంగా తోమేసి నేను ఒక చోట అండి కింద పెట్టుకుంటానండి. ఆ కింద మళ్ళీ వాటర్ కారుతాయి కాబట్టి క్లాత్ వేసుకుంటాను అనమాట. ఇక క్లాత్ వేసుకుని పెట్టుకుంటాను. ఇక తర్వాత మొత్తం కూడా మనకి పొయ్యిగట్టు అనేది దాని మీద ఏం లేకోకుండా వాటర్ అనేది తుడిచేస్తానండి. ఎప్పటికప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట మనం ఆ విధంగా చేసుకుంటూ ఉంటే. ఇక ఇప్పుడైతే ఇక నేను మళ్ళీ పప్పు కడగాలి కదండి, ఇక అందుకని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాను. చాలామంది పప్పు కడగలేక మామూలుగా మినపగుళ్ళు, సాయి మినపగుళ్ళు ఉంటాయి కదండి, అవి తెచ్చేసుకుంటారు. కాకపోతే పట్టు మినపప్పులో ఉన్నట్టు జిగురు కానీ ఏదైనా సాయి మినపగుళ్ళలో ఉండదండి. కాబట్టి చాలా వరకు మినపప్పు పట్టుదే వాడటానికి చూడండి. పట్టున్న మినపప్పు వాడటానికి ఏం లేదండి, మనం చిన్న దాంట్లో నానబెట్టుకుంటాం కదా, దాన్ని పెద్ద గిన్నెలోకి తీసేసుకుని ఒక్కసారి నేనైతే షింక్లోనే కడిగేస్తాను కాబట్టి ఆ విధంగా నేను ఉంటుంది కదండి ఫిల్టర్ చేసుకునేది, ఆ ఫిల్టర్ చేసేసుకునేది పెట్టేసుకుని 4 వంపులు వంపితే చాలండి. అంతే, నీట్గా పప్పు అంతా తెల్లగా వచ్చేస్తుంది అనమాట, పొట్టంతా పోతుంది. ఇక ఈరోజు అయితే ఓన్లీ నేను ఇడ్లీకి వరకే పోసానండి. 2 డేస్కే వచ్చేలాగా పోసాను. ఇక తర్వాత మళ్ళీ ఒకసారి ఈలోపు వినాయక చవితి అది కూడా వస్తుంది. ఇక అప్పుడు మళ్ళీ ఎలాగో గారెలకి ఇలా రుబ్బాలి కదా, ఒకేసారి అప్పుడు అన్నీ రుబ్బుకుందామని చెప్పేసి నేను కొద్దిగానే రుబ్బి పెట్టుకున్నాను. ఓన్లీ 3 డేస్కే వస్తుందండి ఇదైతే. ఇక ఆ విధంగా గ్రైండర్ వేసేసుకున్నానండి. అది గ్రైండర్లో కూడా కొద్దిగా ముందు వాటర్ పోసుకుని వేసుకుంటేనండి తొందరగా నలుగుతుంది, అదిగాక స్ట్రక్ అవ్వకోకుండా ఉంటుందండి. ఇది గ్రైండర్ తీసుకుని అయితే నేను ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అయిపోయిందండి. 13 ఇయర్స్ నుంచి యూజ్ అవుతుంది. చాలా బాగా వచ్చిందండి బటర్ఫ్లై కంపెనీ. ఇక పప్పు నలిగేలోపు ఉప్పుడు రవ్వ తీసుకుంటానండి. నేను 1 కప్పు ఉప్పు మామూలుగా మినపప్పు తీసుకుంటే ఆ కప్పుతోటి నేను 3 కప్స్ తీసుకుంటానండి ఉప్పుడు రవ్వ అనేది. ఆ ఉప్పుడు రవ్వ ఎక్కువైనా కానీ బాగోదండి. హోటల్స్లో అయితే మినపప్పు కాస్ట్ ఎక్కువ పడిద్ది కాబట్టి 1కి 5-6 పోసేస్తూ ఉంటారు. అందుకే మనకి రవ్వగా ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో అయితే మాత్రం 1కి 3. అదే కొత్త పప్పు అనుకోండి బాగా ఒదుగా అవుతుంది కాబట్టి అప్పుడు 4 పోస్తాను. కొంచెం పాతది పడిపోయిన కొద్దిగా తగ్గిస్తాను అనమాట నేను. ఇక ఆ విధంగా మినరల్ వాటర్ తోటి నేను కడిగేస్తానండి. ఎప్పుడైతే మనం ఉప్పుడు రవ్వ కడిగి పెట్టుకుంటామో అప్పుడు ఇడ్లీలు కూడా సాఫ్ట్గా ఉంటాయండి. అందులో ఉన్న జిగురు కానీ అలాంటిదంతా కూడా పోతుందన్నమాట ఉప్పుడు రవ్వలోది. అప్పుడు మనకి సాఫ్ట్గా అనేది వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇక తర్వాత ఉప్పుడు రవ్వ అన్నీ కడిగి పక్కన పెట్టేసిన తర్వాత ఇక పిల్లల కోసం ఇక బియ్యం కడిగి పెడుతున్నానండి. కడిగేసి నానబెట్టుకుంటాను. ఆ విధంగా మామూలుగా బియ్యం ఎన్ని కావాలో అని పోసేసుకుని 1కి నేను చిన్న కప్పుడు తీసుకుంటే ఇవి మా పొలంలో పండినయే కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ పడతాయండి. ఆ విధంగా పోసి ఈలోపు పిండి నలిగిందా లేదా అని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. ఇక బియ్యం కడిగి పెట్టేసి నానుతూ ఉంటాయండి. తర్వాత స్టవ్ వెలిగించుకుంటే సరిపోతుంది అనమాట మనకు టైంకి. ఈలోపు పాలు కూడా వచ్చాయండి. ఇక పాలు కూడా నేను గేదెల వాళ్ళ దగ్గర పోయించుకుంటానండి. పాలు బాగుంటున్నాయి పాలు అయితే. ఇక మళ్ళీ అందులో దోమలని అలాంటివి పడతాయి కాబట్టి ఫిల్టర్ చేసుకుంటాను. కొద్దిగా మాత్రం
క్యాన్ కడిగేసి అందులో పోసుకుంటానండి. ఇక స్టవ్ మీద పాలు పెట్టేసుకుంటే సిమ్లో ఇక అవే వైపు కాగుతూ ఉంటాయండి. మనం చేసుకునే 1 అవర్ 2 అవర్స్లోనే పని మొత్తం ఫినిష్ అయిపోవాలండి. అలా ప్లాన్ చేసుకుంటాను నేను. ఎక్కువసేపు అయితే కిచెన్లో ఉండను. మొత్తం కూడా నేనున్న కూసేపట్లోనే పని మొత్తం ఫినిష్ చేసేసుకుంటానండి. ఇక ఎంత పని ఉంటే అంత పని, మళ్ళీ వెళ్ళే పని లేకోకుండా. ఆ విధంగా పప్పు నాకు గ్రైండర్ వేసే లోపలనే ఇక అన్నీ కూడా పనులన్నీ అయిపోయినాయండి. ఈలోపు పప్పు కూడా నలిగిపోయింది. ఇక ఆ పప్పు అంతా కూడా తీసేసి, పిండి అంతా కూడా తీసేసి రవ్వ అన్నీ కలిపేసి పక్కన పెట్టుకుంటానండి. రేపు మార్నింగ్ కావాలి కదా, ఆ మార్నింగ్ కోసం కొద్దిగా తీసి ఒక గిన్నెలోకి తీసేస్తాను. ఆ తర్వాత మిగిలింది ఒక గిన్నెలోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం 2 డేస్ యూస్ చేసుకోవచ్చు. పులుసుపాటం అదేమి ఉండదండి. ఆ పిండిలేక అవన్నీ పక్కన పెట్టేసి ఇక మొత్తం కూడా గ్రైండర్ వెంటనే తుడిచేస్తానండి. లేకపోతే ఎండిపోతుంది కదా, మళ్ళీ చాలా ఇబ్బంది పడాలి ఎండిపోతే. అందుకని చెప్పేసి నీట్గా మొత్తం కూడా తుడిచేసుకుని ఎక్కడ ఉంటుందో గ్రైండర్ అక్కడ నేను పెట్టేసుకుంటానండి. అప్పుడుతో వెంటనే పని అయిపోతుంది అనమాట మనకి. ఆ తర్వాత చేద్దాంలే అనుకుంటే అది బాగా ఎండిపోయి తర్వాత పోకోకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ ఈలోపు పాల గిన్నెలన్నీ ఇవన్నీ అయినాయి కదండి, మళ్ళీ అవన్నీ కూడా తోమేసుకుని పక్కన పెట్టేసుకుని తుడిచేసుకున్నాను. పిల్లలకు వచ్చేసి ఈలోపు పాలు కూడా కాగాయండి. పిల్లలకేమో బియ్యం ఎలాగో కడిగి పెట్టాను కదండి. మాకైతే నేను ఒక రవ్వతోటి నేను పొంగలి అంటే మామూలుగా సాంబార్ అన్నం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. రవ్వతోటి చేసుకుంటానన్నమాట. ఇది వెయిట్ లాస్ కోసం యూజ్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా నైట్ టైం ఇలాంటివి తింటే మాత్రం అసలు షుగర్ కంట్రోల్లోకి వస్తుందండి. నేనైతే నైట్ టైము ఇలాంటివే తీసుకుంటూ ఉంటాను. ఈరోజు ఇక పిల్లలకు వరకు రైస్ కడిగి పెట్టేసి మా ఇద్దరికి మాత్రం నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. అందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అండి. ఏవైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి వెయిట్ లాస్ కోసం కూడా యూజ్ అవుతుంది కాబట్టి మనం డిన్నర్లో అయినా తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా తీసుకోవచ్చు అండి. నేను వచ్చేసి కొర్రలు రవ్వ ఉంటుందండి, ఆ కొర్రలు రవ్వ తీసుకున్నాను. మీకు క్విక్గా రెసిపీ చెప్పేస్తానండి. ఒక చిన్న టీ గ్లాసులో 1/2 గ్లాసు కొర్రల రవ్వ, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకుని కడిగేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు వేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. తర్వాత మనం నేతితో అయినా ఆయిల్తో అయినా తిరగమాత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ లోపిక మామూలుగా డిన్నర్ అది చేసేసామండి. డిన్నర్ చేసేసిన తర్వాత ఈవినింగ్ తోమేసినవి ఉంటే వాష్ చేసినవి ఉంటాయి కదండి గిన్నెలు, అవన్నీ కూడా చదిరేసి ఇప్పుడేక మొత్తం కూడా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి పెట్టుకుంటున్నానండి. ఇక మార్నింగ్కి ఇడ్లీ పిండి తీసేసాను. ఇక పొయ్యిగట్టు అన్నీ తుడిచేసుకున్నాను. ఇప్పుడేక పిల్లలకు పాలు పోస్తానన్నమాట. మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇక అంతేనండి, నైట్ టైం అయితే ఇదే నా పని.